ఐటీ మినిస్టర్ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్బాబు ఆశీస్సుల మేరకు రుద్రారం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా చంద్రగిరి సంపత్ అను నేను మన గ్రామంలో నిలబడుతున్నాను. కావున నన్ను గెలిపించగలరు. నేను గెలవగానే మన ఊర్లో ఉన్న సమస్యలు, ఇంద్రమ్మ ఇండ్లు, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి చెక్కులు, సీసీ రోడ్లు ఇంకా ఏమున్నా నేను లోకల్ క్యాండిడేట్ కాబట్టి నేనే ఊర్లోనే ఉండి ఏ సమస్య వచ్చినా మన మినిస్టర్తో మాట్లాడి తీసుకొస్తాను. కావున రుద్రారం గ్రామ ప్రజలు నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను. కాంగ్రెస్ జిందాబాద్ జిందాబాద్. మాట్లాడు. రుద్రారం గ్రామ ప్రజలకు నమస్కారం. మన ప్రియతమ నేత దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి మరియు సీన్ బాబు గారి ఆశీస్సులతో ఈ రుద్రారం గ్రామాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపిస్తానని హామీ ఇస్తున్నాను. ఈ గ్రామ పెద్దల సహకారంతో ప్రతి వాడకు రుద్రారం గ్రామంలో ప్రతి వాడకు సీసీ రోడ్ చేస్తాము. గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ప్రతి వాడకు ప్రతి ఒక్క ఇంటికి నీళ్ళు అందించే ప్రయత్నం చేస్తాం. ఇంకా ఇంత ముందున్న బీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాలు ఏ పేదవాళ్ళకు కూడా ఎటువంటి పథకాలు అందలేదు. ఇవాళ ప్రజా పాలన అచ్చుడితోటే ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ ఫలాలు అందినాయి. ఇంకా కూడా ప్రతి ఒక్క ఇంటికి అందిస్తాము. ఇంకా ప్రతి పేదవాళ్లకు ఇంద్రమ్మ ఇల్లు కల్పించే విధంగా చేపడతాము. ప్రతి ఒక్క వికలాంగునికి కానీ వితంతులకు కానీ ప్రతి ఒక్కరికి పింఛని అందేలా చూస్తాము ఈ గ్రామ పెద్దల సహకారంతో. ఇంకా ప్రతి ఒక్క సమస్యతో పాటు మేము ముందుకెళ్తామని హామీ ఇస్తున్నాం. ఈరోజు బలహారం మండలం రుద్రారం గ్రామ పంచాయతీ పరిధిలో పెద్దలు, ప్రజల ప్రదాత, రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి, సీన్ బాబు గారి ఆశీస్సులతో రుద్రారం గ్రామ పంచాయతీ నుంచి దళిత సోదరుడైన చంద్రగిరి సంపత్ గారిని కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా ఈరోజు మరి వాడకు తిరుగుతూ మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము చేసినటువంటి శ్రీపదరావు గారి కానుంచి మరి గ్రామానికి సంబంధించినటువంటి పనులు అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీధర్ బాబు సార్ వరకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పథకాలే ఉన్నాయి తప్ప ఇప్పటి వరకు మొన్న జరిగినటువంటి 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వము మరి తెలంగాణ సెంటిమెంట్ తోటి అధికారంలోకి వచ్చి మరి ఈ ప్రజలను నమ్మించి మోసం చేసినటువంటి బీఆర్ఎస్ మరి ప్రజల మీద నట్టేట ముంచి 8 లక్షల కోట్ల అప్పు చేసి మరి ప్రజలు దాన్ని గ్రహించి మొన్న జరిగినటువంటి మరి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని భారీ మెజార్టీ తోటి ఎన్నుకొని మరి ప్రజా ప్రభుత్వము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో మరి 5 గ్యారంటీలను ఇప్పటికే ప్రభుత్వము అమలు చేసింది. మరి ఇంకొక గ్యారంటీ ఉంది, అది సుతా అమలు చేయబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు, మన శ్రీధర్ బాబు సారు. మరి అనేక సంక్షేమ పథకాలు ఈరోజు పేద ప్రజలకు అందుతున్నాయి అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంతోటే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మరి ఇక్కడ స్థానికంగా గ్రామ సర్పంచ్ని ఎన్నుకుంటే ఇంకా మౌలిక వసతులు ఈ ప్రజలకు కల్పించే విషయంలో మన పెద్దలు శ్రీధర్ బాబు గారు ఉన్నారు కనుక వారి ఆశీస్సులతో, వారి నాయకత్వంలో మరి ఇప్పుడు ఎన్నుకోబడే మరి సర్పంచి మరి ఈ కార్యక్రమాలు ఏమున్నా వారి సహకారంతో ముందుకు తీసుకుపోయి చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా మరి గ్రామ ప్రజలకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను.